ఉదయమే సభను ఏర్పాటు చేశాడు. సభ ఏర్పాటు చేసి మంత్రులందరినీ పిలిచి, అయ్యా మహానుభావులు, మీరు మంచి సలహాలు నాకు ఇస్తుంటారు. నాకు ఈరోజు మీ దగ్గర ఒక సలహా తీసుకోవాలని కోరిక వచ్చి ఏర్పడింది. ఎన్నడూ అడగలే మిమ్మల్ని. రాజ్యం గురించి అడుగుతాను, ప్రజల గురించి అడుగుతాను, కానీ ఈరోజు నాకు నా కుటుంబానికి సంబంధించిన ప్రశ్న ఒకటి అడుగుదాం అనుకుంటున్నాను. ఎన్నడూ కోరక నా భార్య ఒక కోరిక కోరింది. ఆమెకు 2 మంచి చీరలు కావాలని, 2 నగలు కావాలని చెప్పి కోరుతుంది. చెవుల కమ్ములో లేకపోతే మెళ్ళో చైనో ఏదో కావాలని కోరుతుంది. కానీ దానికోసం నా దగ్గర డబ్బు లేదు, బంగారం లేదు, ఉన్న పొలం ఉంది. ఆ పొలాన్ని కనుక అమ్మేస్తే మా జీవితానికి కష్టం వస్తుంది, ఎలా అని ఆలోచిస్తానంటే అప్పుడు వాళ్ళతో చర్చించుకోవడం మొదలుపెట్టారు. ఎందుకంటే రాజుగారు కోశాగారం నుంచి ఒక పైసా ముట్టుకోడు. అలా ముట్టుకోకుండా చాగుబుద్ధితో పరిపాలన చేస్తున్నాడు ఇన్నాళ్ళ నుంచి. ఇప్పుడు కూడా తీసుకోడు. వాళ్ళకి తెలుసు ఆ విషయం. తెలుసు కాబట్టి వాళ్ళు చర్చించుకోవడం మొదలుపెట్టారు. ఏం చేద్దాం, రాజుకి ఎలాంటి సలహా చెప్పాలి. సుమంతుడు అనే మంత్రి చివరకు, మహారాజా, మీరు ఎవరి దగ్గర తీసుకోమన్నా డబ్బు తీసుకోరు, మీరు ఎవరిని అడిగినా ఇస్తారు, చివరికి మిమ్మల్ని అడిగినా మేము కూడా ఇవ్వగలుగుతాం, కానీ మీరు ఎవరి దగ్గర డబ్బు తీసుకోరు. అలా తీసుకొని వాళ్ళు మీరు ఆ కోరిక తీర్చాలంటే ఎలాగా, కానీ ఒక ఉపాయం ఉంది అన్నాడు. ఏంటో చెప్పండి. ఏం లేదు, మన రాజ్యానికి పక్కన లంక ఉంది. ఆ లంకలో రావణాసురుడు కొత్తగా రాజ్యానికి వచ్చాడు. వాడు దుర్మార్గుడు, అన్ని చెడ్డ పనులు చేసుకుంటూ రాజ్యాన్ని పరిపాలన చేస్తున్నాడు. ముందు వాడి సోదరుడిని, అన్నగారినే బయటికి పంపించేసి ఆ పుష్ప విమానం రాజ్యం లాగేసుకున్నాడు, కుబేరుణ్ణి. వాడు కామదృష్టి గలవాడు. అలాంటి చెడ్డవాడి దగ్గర మీరు డబ్బు తీసుకోవచ్చు, లేదా బంగారం తీసుకోవచ్చు, ఏది కావాలో తీసుకోవచ్చు అని చెప్పేసి అన్నాడు. దానికి దోషం రాదు అన్నాడు. ధర్మం ప్రకారంగా వేరే వాళ్ళ దగ్గర తీసుకోకూడదు, అలాంటి వాళ్ళ దగ్గర తీసుకోవచ్చు, చెడ్డవాళ్ళ దగ్గర తీసుకోవచ్చు అనేసరికి అప్పుడు రాజు అనుకున్నాడు, మరి అక్కడికి వెళ్ళి తేగలిగిన వాళ్ళు ఎవరు అన్నాడు. మన రాజ్యంలో ఎవరిని అడగొద్దు, ప్రజల సొమ్ము కానీ లేకపోతే ఇతరుల సొమ్ము కానీ ఎవరి ఉచితంగా ఇస్తాను కూడా తీసుకోకూడదు, దానం ఇస్తానో తీసుకోకూడదు. ఆ రావణాసురుడి దగ్గరికి వెళ్ళి తీసుకురావాలి. సుమంత్రుడా, మంత్రివర్య, నువ్వు చాలా సీనియర్ మంత్రి, చాలా కాలం నుంచి పనిచేస్తున్నావు, నీకు అన్నీ తెలుసు, అనుభవాలు ఉన్నాయి. మా రాజ్యం ఏమిటో, మా తండ్రి ఏమిటో, తాత ఏమిటో, మా పరిపాలన ఏమిటో ఆనాటిని చూస్తున్నావు, నేను కూడా అలాగే పరిపాలిస్తున్నాను. కాబట్టి నువ్వు వెళ్ళి నువ్వే అడిగి తీసుకురావాలి, నీకు ఒప్పుకుంటే వెళ్ళి తీసుకురా అని చెప్పేసి అన్నాడు. అలాగని సరే తప్పకుండా తీసుకొస్తాను. వెంటనే ఏముంది, అక్కడి నుంచి వెళ్ళిపోతే దక్షిణాదికి వెళ్ళిపోతే దక్షిణాది నుంచి నదిలో చిన్న పుట్టినో లేకపోతే పడవనో తీసుకొని దాటిపోవచ్చు, లంకకి వెళ్ళి తీసుకొని వచ్చేస్తాను, 2 రోజుల్లో వచ్చేస్తాను అన్నాడు. మంచిది అనుమతించాడు. ఆయన వెళ్ళడానికి అనుమతించిన తర్వాత ఆయన వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత ఈయన నదీ తీరం చేరుకున్నాడు, అదే సముద్ర తీరం చేరుకున్నాడు. అక్కడి నుంచి చిన్న నాటు పడవ ఏదో ఉంది, వాళ్ళు తెడ్డుతో నడుపుకుంటారు, దాంట్లో నెమ్మదిగా లంకకు చేరుకున్నాడు. లంకకు చేరుకున్నాడు కానీ రావణాసురుడి దగ్గరికి వెళ్ళాలి, వాడి కోపం వస్తే కష్టం, చంపినా చంపుతాడు అట్లాంటి దుర్మార్గుడు. అందుకోసం ఆలోచిస్తూ నెమ్మదిగా లోపలికి వెళ్తున్నాడు నగరంలోకి. లంక చూసేసరికి ఆశ్చర్యం వేస్తుంది. స్వర్ణమయ లంక, అంతా బంగారం, బంగారు గోడలు, బంగారు స్తంభాలు, ఎక్కడ చూసినా బంగారం కనపడుతుంది. ఇంత అద్భుతంగా నిర్మించాడు. కుబేరుడు సొమ్ము కదా, కుబేరుడు ధనాధిపతి, మొత్తం దోచుకొని బ్రహ్మాండం కట్టించేసి. మంది సొమ్ము మంగళవారం అని ఓ సామెత ఉంది. అందుకోసం వాడు కష్టపడి సంపాదించింది ఏం కాదు, అలా మొత్తం చేసేసాడు. చాలా బాగుంది, ఆశ్చర్యపడ్డాడు. అయినా సరే ఈ నగరంలోకి వెళ్ళి రావణాసురుడిని అడగాలి కదా అనుకున్నాడు. సరే ఇప్పటికే సాయంత్రం వస్తుంది, గబగబా వెళ్దామని వెళ్ళాడు. సభ ముగించే సమయానికి నెమ్మదిగా దగ్గరికి చేరాడు. ద్వారపాలకుని అడిగాడు, మీ రాజుగారి దగ్గరికి వెళ్ళాలి, నేను అలాంటి రాజు దగ్గర నుంచి వచ్చాను కానీ లోపలికి వెళ్ళి చెప్పాడు. ఈ సమయంలో ఎవరు వచ్చాడు, ఆ రాజ్యం నుంచి రావడం ఏంటి, రమణ అన్నాడు. రావణాసురుడు మాట తీరి ఎట్లా ఉంటుంది, వాడు ఎవడో రమణ అన్నాడు. అనగానే ఆయన వెళ్ళి నిలబడి చేతులాడుకొని నిలబడ్డాడు. నమస్కారం మహారాజా, చక్రవీణ మహారాజు గారి పేరు మీరు వినుంటాను అన్నాడు. వినడానికి ఆయన గొప్ప మునగాడా, వింటే అన్నాడు. అది కాదు, ఆ మహారాజు గారు ఒక పని మీద నన్ను పంపించారు మీ దగ్గరికి. దేనికోసం అంటే ఏం లేదు, మహారాజు గారికి కొంత బంగారం అవసరం వచ్చింది, మీ దగ్గర తీసుకొని రమ్మన్నాడు అని. మా దగ్గర బంగారం తీసుకోవడం అంటే నాడు అడిగినాడు, బంగారం నేను ఇస్తానా, నేను ఇవ్వడమేంటి వానికి అని చెప్పేసి కోప్పడ్డాడు. కోప్పడగానే అక్కడ విభీషణుడు, అన్నయ్య మీరు తొందరపడుతున్నారేమో, చూడండి ఆయన వచ్చిన వాడు ఏదో అడుగుతున్నాడు,
మీరు ఎంతోమందికి ఎన్నో దానాలు చేశారు, పెద్ద లెక్కన మీకు ఏదన్నా ఎంతో కొంత ఇచ్చి పంపించవచ్చు కదా అని చెప్పేసి అన్నట్టుగా మాట్లాడాడు. యాక్ బాబు మూసుకో అన్నాడు. ఎవరి మాట వినాడు రావణాసురుడు, తెలిసిన మూర్ఖుడు కదా. అలా కోపడ్డాడు, ఇతను బాధపడ్డాడు. వెళ్ళి ముందుకని చెల్లి అన్నాడు. వెళ్ళిపోయాడు. వెళ్ళి బయటికి వెళ్ళి నెమ్మదిగా సముద్ర తీరం చేరుకున్నాడు. రాత్రంతా ఎలాగ అనుకున్నాడు, ఆ రోజు పౌర్ణమి మంచి వెన్నెలగా వస్తుంది, బాగుంది అనుకొని రాత్రంతా సముద్ర తీరంలో కూర్చొని ఒండు మట్టి అంతా తీసుకొచ్చి లంకానగరం ఎలా ఉందో మొత్తం చూసి వచ్చాడు. చూసి వచ్చి ఆ లంకానగరం లాగా మట్టితో తయారు చేశాడు లంకానగరాన్ని. ఇక్కడ లంకానగరాన్ని రాత్రంతా తయారు చేసి కూర్చున్నాడు, నిద్రలేదేం లేదు. అక్కడ ఆయన రాత్రి ఇంటికి వెళ్ళగానే భోజనం పెట్టింది, మండోదర చేసి ఎవడో ఈరోజు వచ్చాడు, నా మెదడంతా పాడైపోయింది, వాడు ఎవడొచ్చి బంగారం అడిగాడు, వాడికి నేను బంగారం ఏంటి అది అని అరుస్తున్నాడు. ఏంటండి బంగారం ఏంటి ఇవ్వడం ఏంటి అని. నేను ఎవడో చెక్కవేణ మహారాజట, వాడికంటే నేను బంగారం ఇవ్వాలట, ఎవడో పంపించాడు అనగానే అయ్యో ఇంత పొరపాటు చేశారండి. చెక్కవేణ మహారాజు గారు త్యాగబుద్ధితో రాజ్యపాలన చేసేవాడు, ప్రపంచమంతా ఆయన ప్రసిద్ధుడు, గొప్ప త్యాగి అని పేరుంది ఆయనకు. అలా త్యాగబుద్ధితో జీవిస్తున్నాడు, ఎవరి సొమ్ము ఆయన ముట్టుకోడు. మీ దగ్గరికి పంపించాలంటే మీరు ఎంతో అదృష్టవంతులు, వెంటనే ఇవ్వాల్సింది అని చెప్పేసాడు. పిచ్చిదానా నీకే తెలుసు, వాళ్ళకి నేను ఎందుకు ఇస్తాను అన్న. ఆయన మహిమ మీకు రేపు పొద్దునే చూపిస్తాను. ఏ మహిమ? ఆయనకేం మహిమ ఉందా? త్యాగబుద్ధితో జీవించే వాళ్ళకు గొప్ప శక్తి ఉంటుంది. మండోదరికి మహాపతివ్రత, అది సామాన్యులాగా రావణాసురుడి భార్య కానీ చాలా గొప్ప వ్యక్తి. మీకు రేపు ఆయన శక్తి చూపిస్తాను రేపు చూదురుగానే. ఏం చూపిస్తాను? మీకెందుకు పడుకోండి, రేపు ఉదయం పొద్దునే చూపిస్తాను. ఆమె ఉదయం సాయంత్రం పక్షులకు గింజలు వేస్తుంది మేడ మీదకి వెళ్ళి. అందుకోసం ఉదయం లేచిన తర్వాత ఆయన కాలకృత్యాలు చలుచుకొని రెడీ అయిన తర్వాత రావణాసురుడు ఒకసారి మీరు మేడ మీదకి రండి నాతో పాటు. ఎందుకు? నేను చెప్పాను కదా, చక్రవేణ మహారాజు యొక్క శక్తి ఏమిటో చూపిస్తాను. సరే అని చెప్పేసి అని చేతిలో ధాన్యం తీసుకుంది, ఓ పాత్రలో ధాన్యం పెట్టుకొని ధాన్యం తీసుకెళ్ళింది. అని జొన్నలు గిన్నెలు పోసుకొని ఆ పక్షులకు వేస్తుంది. పావురాలు వాళ్తుంటాయి కదా మేడ మీద, వాడికి వేద్దామని చెప్పి తీసుకెళ్ళి అక్కడ పక్షులు ఇంకా రాలేదు. ముందు వెళ్ళిన తర్వాత అయ్యా నేను పక్షులకు ధాన్యం వేస్తున్నాను, అవన్నీ చెట్ల మీద ఉన్నాయి, వచ్చి వాళ్తాయి. నేను చక్రవేణ మహారాజు గారి మీద ఆనా అని చెప్పి వేస్తాను, వాటిని ముట్టుకోవద్దని చెప్తాను. అవి ముట్టుకోమంటే ఎందుకు ముట్టుకో, గింజలు వాటికి వచ్చేదా, అవే తింటే వేయి చూద్దాం అన్నాడు. అనగానే చక్రవేణ మహారాజు గారి మీద ఆనా, నేను గింజలు వేస్తున్నాను, వీటికి గింజలు ముట్టుకోకండి అని. ఒక్క పక్షి కూడా రాలేదండి, గింజలు అట్లాగే ఉన్నాయి. మళ్ళీ కొన్ని గింజలు తీసుకుంది, చూశారు కదా మీరు అంది. అవి భయపడుతున్నాం, మన ఇక్కడ నిలబడేసరికి భయపడుతున్నాయి. రోజున ఒక్కదాన్ని వచ్చేదానివి కదా, నువ్వు ఎక్కడో కూర్చొని వేసేదానివి, నేను కూడా ఉన్నాను కదా, నన్ను చూసి నేను ముందే భారీ విగ్రహం, నన్ను చూసి భయపడుతున్నట్టున్నాయా? కాదు మహారాజా, ఇప్పుడు మీ పేరు చెప్పి వేస్తాను చూడండి, మీరు ఇక్కడే ఉన్నారు కదా, మీ పేరు చెప్పి వేస్తాను చూడండి. మా రావణ బ్రహ్మ మహారాజు గారి మీద ఆనా, మీరు ముట్టుకోకండి అని మళ్ళీ గింజలు వేసేస్తాను. టకటకటకటక దూకేసాయి ఆయన పావురాలని, దూకి టక్పట్ తినడం మొదలు పెట్టేసాను. ఒక్క గింజ లేకుండా తినేసాయి. చూసారా అన్న, నేను చూసేదేమి తింటున్నాయి కదా, తినడం కాదు, మీ మీద ఒట్టు పెట్టినా వాటికి లెక్కలేదు. అదే చక్రవేణ మహారాజు గారి పేరు చెప్తే అవి ఆగిపోయినాయి. ఆయన పవర్ అంత గొప్పది, త్యాగబుద్ధి అంత గొప్పది, అంత త్యాగమూర్తి ఆయన అని చెప్పేసాను. ఇదేదో నువ్వేదో నాటకం ఆడుతున్నావులే, ఆ పక్షులను నీకు అలవాటు అయిపోయినాయి కాబట్టి నువ్వు చేస్తున్నావు అని చెప్పేసాను. కాదు మళ్ళొకసారి చూడండి అని చెప్పేసి చక్రవేణ మహారాజు మీద ఆనా, మళ్ళీ తినకండి అని చెప్పేసి మళ్ళీ గింజలు వేస్తాను. ఆ గోడల మీదే కూర్చున్నాయి, ఇప్పుడు చెట్ల మీద కూడా కాదు. ఆయన ఒక్కడి కూడా కిందికి రాలేదు. ఒక గుడ్డి పక్షి పాపం పైనుంచి వచ్చింది, నాకు సరిగ్గా కనిపించదు, వచ్చేసి ఒక గింజను తిందాన్ని, ఒక గింజను నోట్లో పెట్టుకోగానే గిరగిర తిరిగి పడిపోయింది. దాని కళ్ళు లేవు, అందుకోసం అది ఒక గింజ పొరపాటున తింది. చక్రవేణ మహారాజు మీద ఆనన్న తర్వాత దానికోసం అది చనిపోయింది. మిగతా పక్షులు ఒక్కటి కూడా ముట్టుకోలేదు. చూసారా మహారాజా అని చెప్పి, నువ్వు ఏదో మాయ చేస్తున్నావు, ఇదేదో కనికట్టు అని చెప్పేసి అన్నాడు. ఎక్కయ్యాడు రావణాసురుడు. అలా వెళ్ళిపోయాడు. రాత్రి కూడా వెళ్ళి, అదే ఉదయం కూడా వెళ్ళి తర్వాత రెడీ అయిపోయి సిద్ధమైపోయి ఫోన్ చేసి అది ఉపహారం ఏదో చేసి సభకి వెళ్ళిపోయాడు. అక్కడ సముద్ర తీరంలో లంకానగరం నిర్మించాడు మొత్తం. దానికి 4 ద్వారాలు ఎట్లా ఉన్నాయో అలాగే, నగరం మేడలు ఎట్లా ఉన్నాయో అట్లాగే రావణాసురుడి మేడ, ఆ మేడ, ఈ మేడ, అన్ని మేడలు కట్టేశాడు. అద్భుత నిర్మాణం చేసి పెట్టాడు. తెల్లసరికి మేడ అంతా రెడీ అయిపోయింది. మోడల్ నమూనా లంక చుట్టూ తిరిగి నిలబడి చేశాడు కదా. తెల్లారిన తర్వాత అక్కడి నుంచి ఎవరో వెళ్తుంటే, మీ మహారాజు గారు ఈ వార్త చెప్పండి దయచేసి అన్నాడు. ఏం వార్త అన్నాడు. ఏం లేదు, ఇక్కడ లంకానగరం నుంచి చూస్తాడు.
ఇదేంటి మా లంకలాగే చేసావేంటి అన్నాడు. మీ లంకనే ఇది, ఒకసారి మీ రావణాసురుడు ఇక్కడ రమ్మని చూడమనండి అన్నాడు. అమ్మో నేను చెప్తే ఇంకా ఉందా అన్నాడు. భయపడ్డాడు. లేదు లేదు ఎవరికైనా చెప్పు అన్నాడు. అలా వెళ్ళి ఒకళ్ళకి చెప్పాడు, ఒకళ్ళు వెళ్ళి ఒకళ్ళు చెప్పాడు. ద్వారపాలకుల దాకా చేరింది. ద్వారపాలకులు వెళ్ళి లోపల మంత్రులతో అన్నారు. అది రావణాసురుడి దాకా చేరింది వార్త. అక్కడ లంకా నగరాన్ని నిర్మించాడు, చూడడానికి రమ్మన్నాడు ఒక వ్యక్తి అని. వెళ్ళి చూసిరాపో నిజమేనా అని అన్నాడు. ఓ భట్టుని పంపించాడు. వెళ్ళి చూశాడు, నిజమే మహారాజా, అక్కడ ఎవరో బ్రహ్మాండంగా లంకా నగరాన్ని మొత్తం నిర్మించారు, మన నగరం లాగే ఉంది, ఇక్కడ ఏ తేడా లేదు అన్నాడు. అవునా అయితే చూడాల్సిందే అన్నాడు. చూడాలని కోరిక కలిగింది. చూద్దాం పదా అని చెప్పి మంత్రులు వెంట పెట్టుకొని బయలుదేరాడు. రాజు వెడలే రవి తేజములు అడగానే రావణాసురుడు బయలుదేరి అక్కడ దాకా వచ్చేసాడు. రాగానే చూస్తే అక్కడ నిన్న వచ్చిన సుమంతుడే ఉన్నాడు. నువ్వేనా ఇది అంత కట్టింది రాత్రి అది అని అన్నాడు. అవును మహారాజా, రాత్రంతా కూర్చొని నిర్మాణం చేశాను. ఇది లంకా నగరం. నేను కొద్ది బంగారం అడిగాను, మీరు ఇవ్వనని చెప్పేసి అన్నారు, నిరాకరించారు. చక్రవీణ మహారాజు గారు చాలా శక్తిమంతుడు, మీకు తెలియదు ఏంటి, ఆమె మండోదరి అట్లాగే నువ్వు అట్లాగే ఉంటున్నావు ఏంటి, ఏం శక్తి అన్నాడు. ఆయన శక్తి మీద ఇప్పుడు చూపిస్తాను మీకు అన్నాడు. చూపిస్తాను అన్నాడు. ఆమె చూపించింది గింజలు వేసి, ఆయనకు అర్థం కాలేదు. ఇప్పుడు నేను ఆయన శక్తిని చూపిస్తా అని చెప్పేసి అన్నాడు. అని ఇది మీ లంకకు 4 ద్వారాలు ఉన్నాయి కదా, ఉత్తర ద్వారాన్ని నేను విరగొడుతున్నాను అని తప్పని కొట్టేశాడు చేత్తో. కొట్టగానే పట్మని విరిగిపోయింది. ఇక్కడ ఉత్తర ద్వారం విరగొట్టగానే మట్టి ద్వారాన్ని అక్కడ ఉత్తర ద్వారం పటమని చెప్పేసి పగిలిపోయి మొత్తం ఆ బంగారు రేకులన్నీ ఎగిరిపోయి లోపల ఆ ద్వారం అంతా పగిలిపోయి ముక్కలు కింద పడిపోయింది. ఒకసారి చూశాడు, మరి ఆ ద్వారం నిర్మాణం చేయాలంటే కొన్ని లక్షలు ఖర్చు అవుతుంది, అంత పెద్ద ద్వారం పడిపోయింది. ఆశ్చర్యపోయారు అందరూ. ఓ మంత్రి అన్నాడు, నికుంభుడు అనే మంత్రి, మహారాజా వీడు సామాన్యుడు కాదు, ఆ రాజు నిజంగానే శక్తి ఉన్నట్టుంది, ఏదో ఇంత బంగారం ఇచ్చి పంపరాదు, ఏం బంగారం తక్కువ ఉందా మీ దగ్గర ఏమన్నా, కరువు ఉంటే అది వేరు, మన బంగారు లంకనే ఉంది కదా, ఇంత బంగారం ఇచ్చి పంపించండి అన్నాడు. నేను ఎందుకు ఇస్తాను అన్నాడు. అయ్యా మహారాజా, ఇంకో ద్వారాన్ని కూడా నేను విరగొడుతాను అన్నాడు. దక్షిణ ద్వారం విరగొడతాను అన్నాడు. అనగానే వద్దొద్దు అన్నాడు. అప్పుడు రావణాసురుడు, వద్దొద్దు పో, నేను బంగారం ఇస్తాను పో, నీకు 8 కిలోల బంగారం తీసుకెళ్ళి అన్నాడు. అమ్మో అంతెందుకండి, 1 కిలో 2 కిలోలు చాలు, 8 కిలోలకు చాలా ఎక్కువ అని చెప్పేస్తాను. ఓ 2 కిలోల బంగారం ఇచ్చేసాడు. తీసుకొని ఈయన నదిని దాటి నెమ్మదిగా వెళ్ళాడు. 4 రోజులు పట్టిందండి. 2 రోజులు వస్తాను వాడు 4 రోజులకు వచ్చాడు. ఇక్కడ జరిగిన విషయం అంతా కూడా తీసుకెళ్ళి రాణిగారి ఇంట్లో పెట్టేశాడు. బంగారం పెట్టగానే రాజు అడిగాడు, ఏమైంది, ఎందుకు ఆలస్యమైంది అంటే చెప్పాడు, ఇలా జరిగింది కథ అంతా కూడా, నేను లంకానగర నిర్మాణం ఇవన్నీ చేశాను, ద్వారం విరగొట్టాను, దానివల్ల అప్పుడు మీ శక్తి అంటే తెలిసిందనేసరికి అప్పుడు ఆ భార్యకు కనువిప్పు కలిగింది. అరే ఎంత పొరపాటు చేశాను, నేను చిన్న కోరిక, అనవసరమైన కోరిక కలిగింది నాలో, ఇంత గొప్ప శక్తి త్యాగబుద్ధి వల్ల కలిగింది మా భర్తకు, నేను అనవసరమైన కోరిక కోరాను కదా అని చెప్పి అనుకొని, అయ్యా మహారాజా మీరు ఏమనుకోకండి, దీన్ని మళ్ళీ పంపించేయండి, నాకు అక్కర్లేదు, ఆ ద్రవ్యం నాకు అక్కర్లేదు అని చెప్పేసి అనిపిస్తుంది. అలా త్యాగబుద్ధితో జీవించే వాళ్ళు ఎప్పుడైనా పొరపాటున కోరిక కలిగితే కూడా దాన్ని నిగ్రహించుకోగలిగితే ఆ త్యాగంతో మోక్షాన్ని పొందుతారు. తర్వాత రాజు రాణి ఇద్దరు కూడా మోక్షాన్ని పోయారని చెప్పి చెప్తాడు. ఇలా త్యాగైనైకే అమృతత్వ మానసు అనే దానికి ఉదాహరణగా మనకి కనబడుతుంది. సత్యహరిశ్చంద్రుడు కూడా అలాంటి త్యాగమూర్తి, సత్యం త్యాగం 2 కలిగినటువంటి వాడు, ఇలాంటి మహానుభావుడు అని చెప్పేసి ఈ వృత్తాంతం మనం చెప్పుకుందాం.